ఎథి సెంటర్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం నిస్వార్థ ప్రజా సేవకురాలు, సాంఘిక నాస్తిక ఉద్యమాల నాయకురాలు అయినటువంటి శ్రీమతి హేమలత లవణం గారు రచించిన మృత్యోర్మ అమృతంగమయ్య పుస్తకం నుండి ఆమె జీవితగాథను తెలుసుకుంటున్నాం కదండి. ఈరోజు మరిన్ని అంశాలు తెలుసుకుందాం. నా చదువు చిన్నబడి నుండి పెద్దబడికి మారింది. నేను 9వ తరగతిలో ఉండగా నన్ను భయపెట్టిన పాఠం లెక్కలు. ఆ మాస్టారు, ఆయన పేరు చంద్రధరుడు. మొదటి పీరియడ్ ఇంగ్లీషు, రెండో పీరియడ్ లెక్కలు. ఇంగ్లీష్ క్లాస్లో దర్జాగా కూర్చునేదాన్ని. ఇక ఈ లెక్కల పీరియడ్ రాగానే ఏదో వంక పెట్టి బయటికి వెళ్ళిపోయి పీరియడ్ అయిపోయిన తర్వాత వచ్చేదాన్ని. వారంలో ఏ ఒక్కరోజో లెక్కల క్లాసులో ఉండేదాన్ని. మా మాస్టారు ఈ విషయమై అదే స్కూల్లో తెలుగు మాస్టారుగా ఉన్న మా నాన్నగారికి చెప్పారు. ఎందుకంటే వారిద్దరూ మంచి స్నేహితులు కూడా. పెద్దన్నయ్య చేత లెక్కలు చెప్పించుకోమని నాన్నగారు నాకు సలహా ఇచ్చారు. ఆ మరునాడు మా పెద్దన్న చేత హోంవర్క్గా ఇచ్చిన 5 లెక్కలు చేయించుకొని క్లాస్కి వెళ్ళాను. అందరి నోట్స్లు చూసి రైట్స్ వేస్తూ మార్కులు వేస్తూ వచ్చారు. చివరిగా నేను నా పుస్తకాన్ని ఆయన ముందుంచాను. 5 లెక్కలు కరెక్టు. మాస్టారు గారు రైటు కొట్టి మార్కులు వేసి సంతకం పెడుతూ 5వ లెక్క ఎలా చేశావో చెప్పమ్మా అన్నారు. నేను మౌనం. మాస్టారు గర్జించారు. ఎవరి చేత ఈ లెక్కలు చేయించావంటూ. నేను వణికిపోతూ పెద్దన్నయ్య అన్నాను. నా చెంప చెల్లుమంది. 40 మంది నా తోటి విద్యార్థులందరూ చూస్తుండగా మాస్టారు నన్ను కొట్టడంతో సిగ్గుతో కుచించుకుపోయాను. లెక్కలు తెలియకపోవడం చేత కాదు, ఇంత అవమానం జరిగిందని ఒక కక్ష పెంచుకున్నాను. మాస్టారు మీద కాదు, లెక్కల మీద. అప్పుడు నా వయసు 13. బాలానం రోదనం బలం అంటారు. అక్కడది నిజమేమో, కానీ విద్యార్థులకు శిక్షలు దెబ్బలు బలం కాదు. ప్రేమగా బోధించడంలోనే విద్యార్థులకు మనోబలం పెరుగుతుంది. ఈ సత్యాన్ని ఆ తరువాత నేను వాసవ్య విద్యాలయాన్ని స్థాపించి విద్యార్థులకు బోధన చేసేటప్పుడు గ్రహించాను. జీవితంలో సంపాదించుకున్న అనేక విధాలైన అనుభవమే జ్ఞానం. ఈ సంపాదించుకున్న జ్ఞానం జీవితయానం సాగుతూ ఉన్నప్పుడు ఒక రిఫరెన్స్లా పనికొస్తుంది. మనలో అనాలోచితంగా వచ్చే ప్రశ్న ఒక గొప్ప అన్వేషణకు గేటు తీస్తుంది. ప్రశ్న ఎప్పుడైతే మనలో ఉద్భవించదో జ్ఞానం కుచించుకుపోతుందే కానీ విశాలమై విస్తృతమై వ్యాపించదు. మూఢనమ్మకాలన్నీ ఇలా జ్ఞానాన్ని కుచింపచేసేవే. మూఢనమ్మకాల మాడు పగలగొట్టే హేతుశాస్త్రం ప్రశ్నే. ఆనాడు ఆ హేతుశాస్త్రం భయపడింది. ఎందుకంటే అది మౌఢ్యం ప్రబలంగా ఉన్న కాలం. ఆ కాలం అమాయక పిచ్చి కాలం. అప్పటికి ఇప్పటికీ పోలికే లేదు. మనుషుల మధ్య సంబంధాలకు ఆచార వ్యవహారాలకు ఎంతో తేడా ఉంది. అంటరానితనం వీరవిహారం చేస్తున్న రోజులవి. మూఢనమ్మకాలకు చల్లని కాలం. దెయ్యాలు మంత్రాలు నాటువైద్యాలు 100కి 100 పాళ్ళు ప్రజలను ఆవరించిన కాలం అది. వినుకొండకి ఉత్తరాన కొండకు దిగువన చాకలి వాళ్ల ఇల్లున్నాయి. ఒక ఇంట్లో పొట్లపాదు వేశారు. ఆ పాదు నిండా విపరీతంగా పొట్లకాయలు కాచాయి. అయితే ఒక చిన్న తమాషా జరిగింది. పెరిగిన ప్రతి పొట్లకాయ చివరన మన 2 అరచేతులు కలిపి విప్పితే ఎంతవుతుందో అంత చిన్న చాటంత వెడల్పున విప్పి ఉంది. ఇక మరో భాగాన పొట్లకాయ పాము తోకలా ఉంది. అవి చూడడానికి పాములు పడగలు విప్పినట్టుగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఆ చాకలివాణి పొట్లకాయలన్నీ నేతిలో పడ్డాయి. ఊరంతా పుకారు, ఫలానా చాకలి ఇంట్లో నాగేంద్రుడు వెలిశాడని. అంతే, అతనింటికి జనం చీమలబారైపోయారు. స్త్రీలంతా ఇత్తడి పల్లాలలో అగరవత్తులు, పండ్లు, పూలు, డబ్బులు, పసుపు కుంకుమలు పట్టుకొని నాగేంద్రుడికి మొక్కుకొని డబ్బులు మాత్రం హుండీలో వేసేవారు. 3 నెలల్లో పొట్లపందిరి ఎండిపోయింది. నాగేంద్రులందరూ ఎండిపోయి పుచ్చిపోయారు. కానీ పొట్లపాదు అధికారి మాత్రం
మంచి మిద్దె కట్టుకున్నాడు. ఆస్తి పెరిగి ఆసామి అయ్యాడు. ఇక్కడే మరో వింత సమాచారం కూడా చెప్పాలి. విషయ పరిజ్ఞానం దాని పరిధి పెరగనప్పుడు మనిషి ఆలోచనలు బుర్ర దాటవు, కుచించుకుని పోతాయి. ఆ బుర్రలో నుండి ఒక ప్రశ్న కూడా బయటకు రాదు. ప్రశ్న భయపడి గుండెల్లోనే దాక్కుంటుంది. ప్రశ్న వేసి మనసులోని చీకటిని తొలగించడానికి ఎప్పుడైతే జవాబనే వెలుగు రాదో, హేతుజ్ఞానం అనే దీపం వెలగదో, ఆ చీకటి దట్టమై నిలుస్తుంది. అజ్ఞానాంధకారం దట్టమైతే మనిషి భీరువు అవుతాడు. భయరహితుడు కాని మనిషి చైతన్యవంతుడు కాలేడు. అప్పుడు ఎవరు ఏది చెప్పినా నమ్ముతాడు. మా ఊరికి దక్షిణాన ఆంజనేయ స్వామి గుడి ఉంది. ఆంజనేయుని విగ్రహాలు అక్కడక్కడ ఉన్నా ఈ గుడి పక్కన కోనేరు కూడా ఉంది. ఆ కోనేరు ఒక గుంటలా ఉంటుంది. అందుచేత అక్కడ ఆంజనేయుడికి గుంటాంజనేయుడు అని బిరుదు. ఆంజనేయ విగ్రహాలన్నీ గద పట్టుకొని నిలువుగా ఎదురుగా ఉంటాయి. ఇక్కడి ఆంజనేయుడు చేతులు పైకెత్తి, తోక పైకెత్తి, ఒకవైపుగా పక్కగా నిలబడి నోరు తెరిచి ఉంటాడు. సీతమ్మోరికి రాములోరి కబురు హనుమంతులోరు చెప్పారు. సీతమ్మోరి కబురు రాములోరికి అందజేశారు. అంచేత ఇక్కడ మా ఊరి హనుమంతులోరికి మరో పేరు టపా ఆంజనేయులు. మా ఊరిలో కొందరు ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా ఈ ఆంజనేయుడి పిచ్చి భక్తులు. బయటి ఊళ్ళలో ఉన్న పిల్లలకు, బంధువులకు ఉత్తరాలు రాసి మా టపా ఆంజనేయులు వారి నోట్లో వేసి వచ్చేవారు. మా ఇంటి పక్కనే ఆంజనేయుడి భక్తురాలు ఒక మా అమ్మ ఉండేది. ఆమె ఒకరోజు నన్ను పిలిచి, అమ్మాయి నాకు ఉత్తరం రాసిపెట్టు అన్నది. ఆమె మనవడి పేర ఉత్తరం రాశాను. చిరునామా చెప్పు మా అమ్మ, రాస్తాను అన్నాను. మా అమ్మ చెంపలు వేసుకుంటూ, అపచారమమ్మా, మనం పేరు రాయకూడదు. ఎందుకు రాయకూడదు అని నా అమాయకపు ప్రశ్న. స్వామివారు కోప్పడతారు. నేనెవరో ఉత్తరం ఎవరికో ఆయనకు తెలుసులే అమ్మా అన్నది అతిభక్తితో. నా నోరు మూతపడింది. మా అమ్మగారే స్వయంగా ఉత్తరం పోస్టులో వేసి వచ్చారు. ఏ పోస్టులో? టపా ఆంజనేయుల వారి పోస్టులో. ఇక మా అమ్మగారు జవాబుకై చాన్నాళ్ళు చూసి టపా కట్టేశారు. ఈరోజు మనం హేమలత లవణం గారి జీవితంలో జరిగిన 2 వింత సంఘటనలు తెలుసుకున్నాం కదండి. మరిన్ని అంశాలతో వచ్చే ఎపిసోడ్లో తిరిగి కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరన్ ఛానల్ సమర్పించు యతీష్ సెంటర్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.